అన్ని సీజన్స్ ఒక ఎత్తైతే సీజన్ 9 మరొక ఎత్తనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం మూడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి దారితీసింది బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు 8 సీజన్స్ జరిగిన ఏ సీజన్‌లో కూడా ఇలాంటి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయలేదనే చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న టెనెంట్స్ అందరూ కలిపి ఒక డెసిషన్‌తో ఓనర్స్ టీమ్‌లో ఉన్న నలుగురిని నామినేషన్‌లో చేయాలని బిగ్ బాస్ తెలియచేశాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే టెనెంట్స్‌లో ఉన్నారో వాళ్ళల్లో ఒకళ్ళని నామినేషన్ చేసుకోవాలంటూ చెప్పడంతో వాళ్ళ నలుగురు మధ్యన పెద్ద గొడవలే చోటు చేసుకున్నాయి. ఇక ఫైనల్‌గా వాళ్ళందరూ ఒక డెసిషన్‌తో సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి, రీతూ చౌదరి వీళ్ళ నలుగురిని నామినేషన్‌లోకి తీసుకొచ్చి ఇక టెనెంట్స్ అంటే కామన్ మ్యాన్స్ టీమ్ నుంచి హరీష్ నామినేషన్ చేశారు. ఇక అలాగే ఓనర్స్ కూడా ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. ఇక నామినేషన్‌లో ఉన్న ఇద్దరు వార్నర్స్‌ని సింగిల్ వార్నింగ్‌తో స్వాప్ చేయాలి అంటూ, అలాగే ముగ్గురు టెనెంట్స్‌ని నామినేషన్స్‌లో ఉంచాలి అంటూ బిగ్ బాస్ భలే ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఇక ఇందులో భాగంగానే సంజన, సుమన్ శెట్టి ఇద్దరూ కూడా స్వాప్ అప్ అయ్యి రాముని పెట్టారు. ఇక టెనెంట్స్‌లో నుంచి ముగ్గురిని నామినేషన్ చేయాలి కాబట్టి హరీష్, కళ్యాణ్, శ్రీజని కూడా పెట్టారు. మొత్తం ఫైనల్లీ 6 కంటెస్టెంట్స్‌నైతే నామినేషన్‌లోకి వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే రాము రాథోడ్, రీతు చౌదరి, ప్రియా, హరీష్, పవన్ కళ్యాణ్, ఫ్లోరా మరియు మొత్తానికి ఈ 6 మందిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్తారో అనేది కామెంట్ చేయండి. 100% ఈ వారం ప్రియా పక్కాగా వెళ్తుందని మేమైతే అనుకుంటున్నాము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.